టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త అండి. కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల ఇక నుంచి సివిపి అనేది 11 సంవత్సరాల 3 నెలలకే నిలుపుదల అండి. కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. పెన్షన్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ నిలిపివేత పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి మరో సానుకూల ప్రకటన అయితే వెలువడింది. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అంటే సివిపి రికవరీపై న్యాయస్థానం కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇది లక్షలాది పెన్షనర్లకు శుభవార్తగా అయితే నిలిచింది. కోర్టు తీర్పు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. గత 2 నెలలుగా సివిపి రికవరీ అంశం గురించి చాలామంది పెన్షనర్లు కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారంగా కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే సివిపి రికవరీ నిలిపివేత చేయడం జరిగిందనమాట. అయితే నవంబర్ 20న కోర్టు తీసుకున్న తీర్పు ప్రకారం కోర్టుకు వెళ్ళిన వారు మాత్రమే కాదు, ఎవరైతే 135 నెలలు సివిపి రికవరీకి గురయ్యారో వారందరికీ కూడా సివిపి రికవరీ నిలిపివేత ఉత్తర్వులు అమలు చేయాలనైతే కోర్టు ఆదేశాలు జారీ చేసిందని స్పష్టమైన ఆదేశాలు. సో, అంటే గతంలో ఎవరైతే కోర్టుకు వెళ్లారో వారికి మాత్రమే కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ రికవరీ పైన స్టే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా స్టేట్ మొత్తం ఎంతమంది పెన్షనర్లు 135 నెలలు ఇప్పటివరకు 135 నెలలు రికవరీ గనుక చేసి ఉన్నట్లయితే వారందరికీ కూడా ఇకపై రికవరీని నిలిపివేయాలనైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో, ఉత్తర్వుల ప్రభావం ఈ విధంగా ఉంది. సివిపి నిలిపివేతతో పెన్షనర్లకు ఆర్థిక భారం తగ్గుతుంది. సో, ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క పెన్షనర్ ఈ నిర్ణయాల ప్రయోజనాన్నైతే పొందగలుగుతారు. ఇది రిటైర్ ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కీలకంగా పనిచేస్తుంది. ఇందులో న్యాయవాదుల కృషి కూడా ఉందండి. ఈ తీర్పు సాధించడంలో కీలకంగా శ్రీ ఎల్. దయాకర్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రభుత్వ రిటైర్ ఉద్యోగ సంఘం ప్రముఖ పాత్ర అయితే పోషించాయి. సో, వారి కృషికి తెలంగాణ పెన్షనర్లు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఏపీ పెన్షనర్లకు ఆశావాహ వార్త అండి ఇది. నేటి తీర్పు తెలంగాణకి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా ఇలాంటి ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏపీ పెన్షనర్లకి కూడా త్వరలోనే ఇదే విధమైన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు. తీర్పు ప్రాధాన్యత సివిపి రికవరీ నిలిపివేత. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లు అదనంగా వచ్చే ఆదాయంతో ఆర్థిక భారం తగ్గి జీవనోపాధి మరింత సులభం అవుతుంది. సో, కోర్టు ఉత్తర్వుల కాపీ పూర్తిగా అందిన తర్వాత మరింత సమాచారం అయితే వెలుగులోకి రానుంది. పెన్షనర్లండి. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు తమ ఆర్థిక భవిష్యత్తుపై అయితే ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు. ఇది పెన్షనర్లతో పాటుగా వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక చివరగా కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత మీద న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు ప్రతిష్టాత్మక విజయం. సో, ఈ విజయంగా నిలిచిందండి. ఈ తీర్పు తెలంగాణకు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్ర పెన్షనర్లకు కూడా ఒక మార్గదర్శకంగా అయితే నిలవబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే త్వరలో ఏపీకి కూడా ఇలాంటి శుభవార్త అయితే వచ్చే అవకాశం ఉంది. సో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ నిర్ణయాన్ని. సో, ఈ మార్పు వల్ల మీ జీవితంలో ఎంతైనా మార్పు తేబోతుంది అనుకుంటున్నారో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.